ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్, పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్లకు చలనచిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలియజేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టాలని నిర్మాతల మండలి సూచించింది. నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు అభివృద్ధి కోసం భూ కేటాయింపు చేపట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లకు సమర్పించారు. అలాగే నంది అవార్డును పునరుద్ధరించి పెండింగ్లో ఉన్న అవార్డులను అందజేయాలని కూడా నిర్మాతల మండలి అభ్యర్థించింది. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ గద్దర్ అవార్డుల ప్రదానం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజులకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి టి ప్రసన్న కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలనచిత్రాలకు, ఉత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులకు తెలుగు చలనచిత్రం పరిశ్రమలోని ప్రముఖులు, గొప్ప వ్యక్తులైన ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్ల మీద గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రదానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సికందర్. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఏఆర్ మురుగుదాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ ట్రైలర్ను మార్చి 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర అభిమానులకు ట్రీట్ ఇస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్, షర్మాన్ జోషి, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్, ప్రీతం సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మార్చి 30న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం సలార్. అప్పట్లో రిలీజ్ అయి భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మళ్లీ రిలీజ్కి వచ్చింది. ఈసారి మాత్రం క్రేజీ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకోవడం విశేషం. ఇలా సలార్ రిలీజ్లో మొదటి రోజు ఏకంగా 3.24 కోట్ల గ్రాస్ను అందుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సలార్ మళ్లీ అదరగొట్టిందని చెప్పవచ్చు. మరి ఫుల్ రన్ లో సలార్ రిలీజ్ ఎన్ని కోట్ల వద్ద ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే మేకర్ సలార్ పార్ట్ 2ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్ట్ 2 వర్క్స్ జరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం పుష్ప 2. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ ఏంటో పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీకి తెలిసిందే. ఇక రానున్న ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుండగా ఈసారి తన పుట్టినరోజుకి అభిమానులు ఆర్యా 2ని రిలీజ్కి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఆర్యా 2 సినిమాని అన్ని సినిమాల్లా కాకుండా ఏ సినిమాకి జరిగిన కొత్త ప్లానింగ్తో రిలీజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆర్యా 2 చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది నిజమైతే బన్నీ రిలీజ్లో రికార్డ్ సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు. మరి ఆర్యా 2 రిలీజ్ రికార్డుల్ని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.